రైతు సోదరులకు నమస్కారం. మనం రైతు గంట మహేష్ గారు, గ్రామం సర్వారం, మండలం తిప్పర్తి, జిల్లా నల్గొండ. వారు గత 5 సంవత్సరాలుగా అప్సైటీ వాడడం జరుగుతుంది. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మహేష్ గారు. ఈ నారుగడ్డ దశలో ఫస్ట్ నారు దశలో మొత్తం ఇలా అయింది సార్. ఒరిగడ్డ అయినట్టు ఇలా కావడం వల్ల స్ప్రే చేయడం జరిగింది. అప్సైటీ తెచ్చి స్ప్రే చేయడం జరిగింది. నారు కూడా మొత్తం ఈకలీకలుగా ఉండడం, నెల రోజులు అయినా కూడా ఈకలీకలు ఉండడం జరిగింది. ఊరిలో కలిపి చల్లాను. మళ్ళీ కలుపు మందులో కూడా స్ప్రే చేశాను, పురుగు మందులో స్ప్రే చేశాను. ఇట్లా రావడం జరిగింది పొలం. అసలు ఇది పొలం పనికి రాదన్నారు, కూలీలు నారు పనికే రాదని చెప్పారు. అయినా అట్నే మొండి ధైర్యంతో చేశాను. అప్సైటీ వాడడం వల్ల ఈ విధంగా ఉంది సార్. అంటే ఎట్లుండే నెల రోజులైనా మొత్తం ఈకలీకలు ఉండి ఇట్లా ఒరిగడ్డ అయినట్టు అయింది సార్. పొలం మొత్తం అట్లా అయిపోయిందా? ఇట్లా అయిపోయింది. ఇట్లా నారు ఉండడం ఇట్లా అయిపోయింది. అదే నారుని కరిగేట్ చేసి పెట్టడం జరిగింది. జరిగినాక నెల రోజులైనా కూడా ఎట్లా పెట్టినా కర్ర అట్లనే ఉండడం జరిగింది. ఆరిపోవడం జరిగిపోయింది మొత్తం అంతా. ఇక మందులు తెచ్చి అల్లా అప్సైటీ కలపడం, స్ప్రే చేసిన, పురుగు మందులు స్ప్రే చేసిన, కలుపు మందులు స్ప్రే చేసిన, ఊరిలో పైపింగ్ చల్లడం జరిగింది, అడుగు పిండిలో కరిగట్లో కూడా వేయడం జరిగింది. చేసినాక ఈ విధంగా ఉంది సార్ పొలం. అంటే అందరూ ఇది పనికిరా తీసేయమన్నారా? మా పొలం పనికి రాదని చెప్పేసి, నారు పనికి రాదు, నారు పోసుకొని అని చెప్పేసారు కూలీలు వచ్చిన వాళ్ళు కూడా. నేను ఎట్లయితే అట్లా అయిందని నాటు వేయడం జరిగింది. ఇది ఈ విధంగా అప్సైటీ చూశాను, అప్సైటీ వాడడం జరిగింది 5 సంవత్సరాల నుంచి. అదే మొండి ధైర్యంతో అప్సైటీ వాడడం వల్ల నాకు పొలం ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఎట్లా ఉంది మీకు రిజల్ట్ అప్సైడ్ వాడిన తర్వాత? సార్ ఎప్పుడైనా ఇటు వరకు లోడున్నర అయ్యేది పొలం, దగ్గర 2 లోడ్లు చిల్లర అవుతుంది. 2 లోడ్లు చిల్లర అవుతుంది. అంటే దిగుబడి పెరుగుతుందా? దిగుబడి పెరుగుతుంది, మందులు ఖర్చులు తగ్గుతుంది, మంచిగా నల్లగా వస్తుంది, గ్రోతింగ్ వస్తుంది, పొలం బాగుంటుంది. ఇటువరకు 3-4 సార్లు మందులు కొట్టడం జరిగేది, ఇప్పుడు ఒక 2 సార్లు కొట్టడం జరుగుతుంది. పురుగు మందులు చెప్పుకోవడం, కోస్తిరుడు కొట్టుకుంటే సెట్ అవుతుంది సార్. అప్సైటీ వాడడం వల్ల పెట్టుబడి తక్కువ వస్తుంది. అంటే మందుల ఖర్చులు తగ్గుతున్నాయి, ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, పొలం కూడా మంచి నల్లగా వస్తుంది, గ్రోతింగ్ వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది. అందరూ వాడాలి రైతులు. ఇప్పుడు అప్సైటీకి మీరు ఎంత ఖర్చు పెడతారు? అప్సైటీ 12 లీటర్ 1200 సార్. 1200 పెట్టి తెస్తున్నాం. నాకు జరిగిపోతుంది. ఇంకా నేను ఎక్కువ తక్కువ ఏమొస్తుంది, లీటర్ 2 లీటర్లు వాడతాను, సెట్ అవుతుంది. అందరూ వాడొచ్చు, మంచిగా పనిచేస్తుంది. అంటే ఇంత తక్కువ ఖర్చుతోనే మీరు మంచి దిగుబడి తీస్తున్నారు? దిగుబడి వస్తుంది. ఈ విధంగా ఉంది పొలం. అసలు ఇది పనికి రాదని చెప్పేసి ఈకలు ఉన్న పొలం బాగానే రావడం జరిగింది. సుమారు మోపులు ఉండడం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. గతంలో నారుమడి వాడినారా? ఎట్లొచ్చింది? నారుమడి కూడా మంచిగా మనకి మెత్తగా రావడం, మంచిగా ఏర్లు కూడా తేకుండా మంచిగా ఏరు వ్యవస్థ కూడా మంచిగా ఏరు బాగా వస్తుంది, మెత్తగా రావడం, నల్లగా వస్తుంది, పొలం బాగా వచ్చింది. ఎప్పుడైనా బిర్రుగా వచ్చేది నారు, బిర్రుగా రావడం జరిగేది. ఏ నారు ఇదని వాళ్ళు నేను పీకనని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే అప్సైటీ చల్లడం జరిగింది, స్ప్రే చేసిన ఊరిలో కలిపి నారుకు చల్లడం జరిగింది. మంచిగా మెత్తగా రావడంతో మంచిగా నారు కూడా మంచిగా మెత్తగా వచ్చింది, ఏరు వ్యవస్థ కూడా మంచిగా వచ్చింది. ఎప్పుడైనా అది వాడడానికి ముందుకు తెగిపోయేది మొత్తం, నారు ఏర్లు రాకుండా బొడ్డు ఊసిపోయేది. అవునవును. ఇప్పుడు ఇది జల్లిన కాంచి మంచిగా నారు మంచిగా ఏర్లతో వస్తుంది, మంచిగా పొలం కూడా సెట్ అవుతుంది. మంచిగా నారుమడి కూడా మంచిగా నారు మంచిగా మెత్తగా వస్తే చల్లుకోవచ్చు, కూలీలతో కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు లాభం జరిగిందా అప్సైటీ వల్ల? లాభం జరిగింది సార్. ఇంత తక్కువ ఖర్చుతోనే మీకు మంచి దిగుబడి పొందుతున్నారు. మంచిగా ఇప్పుడు ఇటు వరకు 4 సార్లు స్ప్రే చేయండి ఉండకపోయేది పొలం. ఇప్పుడు 2 సార్లు 2 టైమ్స్ కొడితే సెట్ అయిపోతుంది. కళ్ళు మందు కొట్టుకొని మళ్ళీ ఊస్తిరుడు మందు కొట్టుకుంటే కథ కోతకు వస్తుంది. ఎప్పుడైనా 4 సార్లు కొట్టాల్సి వచ్చేది. 2 టైమ్స్ కొట్టుకుంటే సెట్ అవుతుంది అప్సైటీ వల్ల. చూడండి, రైతు సోదరులందరూ గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మహేష్ గారు చాలా తక్కువ ఖర్చుతోనే అప్సైటీ వాడుకోవడం ద్వారా తను ఎప్పుడైనా ఒక లోడున్నర తీసేటువంటి వడ్లని ఒక 2 లోడ్ల వరకు దిగుబడి పొందుతున్నా చెప్తున్నారు. అదేవిధంగా పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించుకుంటున్నారు. ఇది పనికిరాదు ఈ నారు అని చెప్పేసి అందరన్నా కూడా తను మొండి ధైర్యంతోనే అప్సైటీ వాడుకొని చాలా అద్భుతంగా మనకు వరి ఎట్లుందో చూడండి, చాలా అద్భుతంగా ఉన్నది. అంటే ప్రతి ఒక్క రైతు కూడా గమనించాలి, అప్సైటీ వాడడం ద్వారా రైతు పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది. పెట్టుబడుల ఖర్చులు తగ్గించుకోండి,
మీరు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోకుండా విపరీతంగా మందులు స్ప్రే చేయడం ద్వారా పెట్టుబడులు పెరుగుతున్నాయి రైతుకు, అదేవిధంగా దిగుబడి కూడా తగ్గుతుంది. దీనివల్ల రైతు నష్టపోతున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ఏం చెప్తారండి? ప్రతి ఒక్క రైతు ఈ అప్సా 80 వాడండి, అధిక దిగుబడి పొందండి, ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుందని చెప్తున్నాను. రైతు నష్టపోకుండా మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు వాడాల్సిందే, లాభం పొందవచ్చు, ఖర్చు తగ్గించుకొని ఎక్కువ లాభం పొందొచ్చు. ప్రతి ఒక్క రైతు వాడాల్సిందని కోరుకుంటున్నాను. ఓకే అండి, ధన్యవాదాలు.